డీటెయిల్స్ చూస్తే తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు ఎంట్రీ ఎలా ఉంటుంది? జగన్ వ్యవహార శైలి ఎలా ఉంది? సభ ప్రారంభానికి ముందు అందరికీ ఇదే ఉత్కంఠ. ఫస్ట్ డే అసెంబ్లీ సజావుగా సాగింది సరే, ఇంతకీ సభలో ఎలాంటి ఉద్విగ్న వాతావరణం కనిపించింది? తొలి రోజు సభలో హైలైట్స్ ఏంటి? తొలి రోజు అసెంబ్లీపై సర్వత్రా ఉత్కంఠ. చంద్రబాబు జగన్ ఎంట్రీపై ఎదురు చూసిన కోట్లాది కళ్ళు. 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీకి చంద్రబాబు సీఎంగానే అడుగు పెడతానని ఆనాడు శపథం. పవన్, జగన్ సహా సభ్యుల ప్రమాణ స్వీకారం. ఈ రోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో, నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్ లో తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి అనగానే 2021 నవంబర్ 19న చంద్రబాబు చేసిన శపథం క్లిప్ ను తెగ వైరల్ చేశారు. సీఎం అయ్యాకనే అసెంబ్లీలోకి అడుగు పెడతాను, లేదంటే ఈ రాజకీయాలే వద్దు అంటూ ఆనాడు ప్రతిజ్ఞ చేశారు. అన్న మాట ప్రకారం ముఖ్యమంత్రి స్థాయిలో 2.5 ఏళ్ల తర్వాత సభలోకి అడుగు పెట్టారు చంద్రబాబు. ముందుగా అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి లోపలికి ఎంట్రీ ఇచ్చారు. సభలోకి వచ్చిన తర్వాత నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ టీడీపీ సభ్యులంతా కలిసి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఆ సమయంలో సభ దద్దరిల్లిపోయింది. ఓవైపు టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్న సమయంలోనే చంద్రబాబు, పవన్ కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి మరొక్కసారి ఫోటోలకు పోజ్ ఇచ్చారు. ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి సమక్షంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాన్ని నారా భువనేశ్వరి కూడా ఉద్విగ్న వాతావరణంలో వీక్షించారు. అవమానం, శపథం తర్వాత సభలో అడుగుపెట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తూ నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ట్వీట్ చేశారు. సభలోని సభ్యులు, టీవీలకు అతుక్కుపోయిన ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసింది మాత్రం మాజీ సీఎం జగన్ ఎంట్రీపైనే. అంతకుముందు వరకు జగన్ అసలు సభకు వస్తారా రారా అని సందేహం ఉండేది. సభకు వస్తే ఎక్కడ కూర్చుంటారనే ఉత్కంఠ నడిచింది. ఒకప్పటిలాగే సభలో కలి తిరుగుతారా, చంద్రబాబు, పవన్ కు ఎదురు పడతారా, ఈ ముగ్గురు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారా, దీనిపైనే తెగ ఉత్కంఠ నడిచింది. ఇలా ఆశించి ఎదురు చూసిన వారికి మాత్రం నిరాశ ఎదురైందని చెప్పాలి. అసెంబ్లీకి వచ్చిన మాజీ సీఎం జగన్ ఎక్కువసేపు సభలో లేరు. తన ప్రమాణ స్వీకార సమయం వచ్చేంత వరకు డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లో గడిపిన జగన్ తన పేరు వచ్చాకనే సభలోకి వచ్చారు. అప్పటికే ఒకరు ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో అంతవరకు సభలోని వెనకవైపు వరుసలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్నారు. అది కూడా జస్ట్ నిమిషాల్లోనే. ఆ తర్వాత పోడియం దగ్గరికి వచ్చి జగన్ అనే నేను అంటూ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా సభలో కూర్చోలేదు. వెంటనే తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు జగన్. ఇక అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పాత్రుడు తరపున కూటమి నేతలైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు నామినేషన్ వేశారు. స్పీకర్ పదవికి అయ్యన్న పాత్రుడు తప్ప మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఎన్నికల ఏకగ్రీవం అయింది. ఇక అసలైన ఘట్టం మిగిలే ఉంది. అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఎన్నికవడంతో ఆయనే స్పీకర్ చైర్ లో కూర్చుంటారు. అయితే సభా సంప్రదాయం ప్రకారం సభలోని ఫ్లోర్ లీడర్లు అందరూ కలిసి గౌరవప్రదంగా ఆయన స్పీకర్ చైర్ లో కూర్చోబెడతారు. దీనికి ప్రతిపక్ష నేత కూడా హాజరు కావాల్సి ఉంది. మరి జగన్ వస్తారా రారా అనే ఉత్కంఠ మిగిలే ఉంది. మొత్తంగా తొలి రోజు శాసనసభ సమావేశం ఉత్కంఠగా, ఆసక్తిగా, సజావుగా సాగింది.